ఓకే. అవి చాలా చీఫ్ గా అమ్ముతాయి, ఎందుకంటే వాటి మీద నిషేధం ఉంది కాబట్టి. అలా అమ్మే వాటి దగ్గర కొనుక్కుని వీళ్ళు ఇక్కడికి వచ్చి పెరిగిన రేట్లకి అమ్ముతుంటారు, ఏ దేశం అడిగితే ఆ దేశానికి. వాళ్ళ దగ్గర ఈ అమెరికన్ బ్యాచ్ కొంటోంది, కొనేసేసి మళ్ళీ ఇప్పుడు ఇవాళ యుద్ధం బిగినైంది, 100 కోట్లగా $100 అమ్మేస్తారు. వీడు 24 గంటల్లో ఒక 1,00,000 బ్యారెల్స్ కొన్నాడు అనుకోండి, 20 లక్షల డాలర్లు మిగిలిపోయింది గాడికి. ఇది ప్రపంచం మీదనే భారం పడుతుంది. ఈ భారాన్ని భారత్ కూడా భరించక తప్పదు. ఇప్పుడు మాల్దీవులోళ్ళు 100% పెంచితే, అమెరికా వాడు 50% పెంచితే, చైనా వాడు 30% పెంచితే, మనం ఇప్పుడు 7.5 పెంచాం. దాదాపుగా 20 దాకా పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడున్న లెక్క ప్రకారం. ధరలు పెంచాల్సిన అవసరం పెరగాలి. 150 అవుతుంది అట పెట్రోల్, డీజిల్ 140, 150 మధ్యలో ఉంటుంది. అక్కడ వరకు ఆపే ప్రయత్నం జరగచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే డైరెక్ట్ అరబ్ కంట్రీస్ నుంచి దొరకట్లా, మనం చుట్టూ తిప్పుకు తీసుకురావాల్సి వస్తుంది. కాకపోతే మనం అదృష్టంగా సంతోషపడాల్సింది ఏంటంటే ఆయిల్ కొరత లేదు. ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆయిల్ కొరతతో పెట్రోల్ బంకులు మూసేస్తున్నారు, నిషేధాలు పెట్టారు. ఇప్పుడు పాకిస్తాన్ లో 4 రోజులు ఉద్యోగం, సాయంత్రం 9 తర్వాత 6 తర్వాత